ఏమన్నా తెలిసిందా? లేదు గాయత్రి, మామయ్యకి ఫోన్ చేశాను. ఆయన ఏదో ఊరెళ్ళారంట. పోనీ ఇంకెవరికైనా చేద్దామంటే మన గురించి తెలుస్తుందేమని భయపడి చేయలేదు. అచ్చిబాబు ఏం చేస్తున్నాడు? అడుగో, పాపను ఆడిస్తున్నాడు. దాన్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టట్లేదు. అచ్చిబాబు, ఆ బొజ్జుంది, గట్టిగా మాట్లాడకు. ఇదేంటో మస్తు మాట పడుకుంటుంది, నువ్వు బోర్ కొట్టేస్తుంది. పోనీ టీవీ చూడు. అమ్మని చూపెడతావా? అలాగే పద. నువ్వు టీవీ చూస్తూ ఉండు, నీ బట్టలు మార్చుకోస్తా. అయ్యో, అదేంటమ్మా, ఏమైంది? జారిపోయింది. తడిగుడ్డ తెచ్చుతుడు. అలాగే అమ్మగారు. అదేంటి అమ్మని తీసేస్తున్నావు? మా అమ్మని ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఆగకు. ఏమిటి నువ్వు చేస్తున్న పని? అన్నీ మర్చిపోయి హాయిగా బతుకుతున్నాం. దీనివల్ల మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటే. మతి లేకుండా మాట్లాడకు. ఇప్పుడు ఏమైందని? ఈ ఊళ్ళో మనం గౌరవంగా బతుకుతున్నాం. ఎవరైనా ఆ క్యాసెట్ చూస్తే మనల్ని ఏమనుకుంటారు? కొంచెం ఉంటే పని మనిషి చూసేది. భర్త బతికుండగానే మరో పెళ్లి చేసుకుందని ఊరంతా అల్లరి చేసేది. నువ్వు చెప్పేది నిజమే, కానీ బొమ్మల పెళ్లికి మీ పెళ్లికి తేడా లేదు. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఊళ్ళో వాళ్ళకి తెలియదుగా. పిచ్చి దానిలా బిహేవ్ చేయకు. నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు. తను ఈ క్యాసెట్లో వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు. ఇప్పుడు దీన్ని పాడు చేస్తే రేపు మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళ అమ్మని చూపించమని అడిగితే తీసుకొచ్చి చూపించలేము. తన దగ్గరున్న ఈ యొక్క జ్ఞాపకాన్ని దూరం చేయడం కరెక్ట్ కాదు. వద్దండి, వెంటనే వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి తన్ని పంపించేయండి ప్లీజ్. అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఏమైనా మజా అనిపించాలంటే అదృష్టం ఉండాలి. అదృష్టం కాదు, కొంపలార్పే తెలివితేటలు ఉండాలి. ఒరేయ్, నువ్వు ఎక్కువ వాగావంటే ఆ సుబ్రహ్మణ్యం గళ్ళ దేశాలు పట్టుకుని పోతావు. నా మీద మరీ అంత దయందుకులే. నన్ను టీవీ యాంకర్ ఇంకెప్పుడు చేస్తావు? ఒక ఛానలే కొనేయడానికి చర్చలు జరుపుతున్నానమ్మా. అది పూర్తిగానే చేద్దు గాని అప్పుడు అన్ని ప్రోగ్రాంలకి నువ్వే యాంకర్. కావాలంటే వార్తలు కూడా చదివేద్దు గాని. జనం చూడడానికా మనం చూసుకోవడానికి? అన్నింటికి అమ్మాయి గారు ఎందుకు? అప్పలు ఖాళీయేగా. ఆళ్ళ చేత కూడా ముట్టుకుంటే ముతక చీర, పట్టుకుంటే పాత చీర అనే ప్రోగ్రాం పెట్టించండి. ఈయన గారి చేత మందు సోడా అనే ప్రోగ్రాం పెట్టించి ఏది ఎందులో ఎంత కలుపుకోవాలో చెప్పించండి. నువ్వు కూడా కరెంట్ షాక్ తగిలిన బొంతకాకలే ఉంటావు కాబట్టి నీ చేత కూడా నేరాలు ఘోరాలు క్రైమ్ వాచ్ చదివిస్తాం. ఎవరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో, నేను మస్త్ బాను మాట్లాడుతున్నాను. మీకు ఆట కావాలా పాట కావాలా? రాజేశ్వరి గారు ఇల్లేనండి? రాజేశ్వరి గారు ఇల్లా? ఆ సినిమాలో ఆట కావాలా పాట కావాలా? రాజేశ్వరి గారు కావాలి. రాజేశ్వరి గారు ఎవరు మాట్లాడేది? కడియం నుంచి పళ్ళెంకన్న గారు అబ్బాయి మాడుతున్నాయండి. ధాన్యం రేట్ల గురించి మాట్లాడాలి. ఒకసారి రాజేశ్వరమ్మ గారికి ఫోన్ ఇస్తారండి? ఆవిడ ఇప్పుడు ఫోన్ లో మాట్లాడరు నాయన. దగ్గరలో లేరా? అవును, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు. అక్కడ ఇంకా టవర్లు కూడా వేయలా. ఎప్పుడు వస్తారండి? ఆవిడ రాదు. నీకంత అర్జెంట్ పని ఉంటే చచ్చి స్వర్గానికి వెళ్ళు. ఏమిటండి మీరు మాట్లాడేది? రాజేశ్వరమ్మ గారు చనిపోయారా? తెలుగులోనే కదా చెప్పాను, అర్థం కాలేదా? ఆవిడ పోయి 2 ఏళ్ళు అయింది. ఏమైంది అలా ఉన్నారు? అచ్చిబాబు ఇంటికి ఫోన్ చేశాను. రాజేశ్వరి గారితో మాట్లాడారా? ఆవిడతో మనం ఇంకా మాట్లాడలేం. ఏంటి మీరు అనేది? రాజేశ్వరి గారు చనిపోయారట. చనిపోయి కూడా 2 ఏళ్ళు అయిందట. ఏనుగమ్మా ఏనుగు, ఎంత చక్కని ఏనుగు, ఏనుగు మీద రాముడు, ఎంత చక్కని దేవుడు. మళ్ళీ పాడినా? ఏనుగమ్మా ఏనుగు. పిచ్చితనం కూడా మనిషికి ఎంతో మేలు చేస్తుంది. చూడు, ప్రాణంలా ప్రేమించి కన్న తల్లి పోయినా ఆ విషయం తెలుసుకోలేక ఎంత ఆనందంగా ఉన్నాడో. అంత మంచి మనిషి చనిపోయారంటే నమ్మలేకపోతున్నాను. ఏమండి, లేవండి. ఏమిటి? అచ్చిబాబు ఇక్కడికెళ్ళి వచ్చాడు. నాకేం తెలుసు? బహుశా రాత్రి ఉరుములు మెరుపులకి భయపడి
మన దగ్గరకు వచ్చి పడుకుని ఉంటాడు. ఇప్పుడు ఏమైంది? ఏమైందంటారేంటి? మన బెడ్రూమ్ లో మనిద్దరి మధ్య తను ఛీ తెలియక పడుకుని ఉంటాడులే. అని మీరు సరిపెట్టుకున్నంత తేలిగ్గా నేను సరిపెట్టుకోలేను. ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించకుండా ఎలా ఉండమంటారు? ఇన్నాళ్ళు ఈ ఇంట్లో మనిద్దరమే ఉన్నాం. ఇప్పుడు అచ్చిబాబు మన మధ్యకు వచ్చేసరికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. తను అమాయకుడు. ఆ విషయం నాకు తెలుసు. కానీ ఆ తెలియనితనం వల్ల నేనెంత ఇబ్బంది పడుతున్నానో మీకు తెలీదు. నిన్న పని మనిషి ముందు సడన్ గా నా చేయి పట్టుకుని స్నానం చేయించమని అడిగాడు. పని మనిషి అదోలా చూసింది. నిన్నంతా నేను దాని మొహం చూడలేకపోయాను. మొన్న పాపను ఎత్తుకోనిచ్చి టక్కున పాపకి నాకు ముద్దు పెట్టేశాడు. పక్కింటి ఆవిడ అదో రకంగా చూసింది. తను చేసే పనుల్లో ఎలాంటి దురుద్దేశము, తన మనసులో ఎలాంటి కల్మషము లేదని నాకు కూడా తెలుసు. కానీ ఎంత కాదనుకున్నా అతను ఒకప్పుడు చూడు, 3 నెలలు నువ్వు అచ్చిబాబుతో కలిసి ఉంటేనే రెండో ఆలోచన లేకుండా నీ మెళ్ళో తాలి కట్టాను. ఇప్పుడేదో తన పొరపాటున మన గదిలోకి వచ్చాడని నేను అనుమానిస్తానా? నేను నిన్ను అర్థం చేసుకునేవాడినే కానీ అపార్థం చేసుకునేవాడిని కాదు. కానీ రేపెప్పుడైనా అచ్చిబాబులో మార్పు రావచ్చుగా. అందుకే తనని వేరే ఎక్కడైనా ఉంచుదాం. వేరే చోట? తనకు మనం తప్ప ఎవరున్నారు? మనమే కాదంటే తను ఇంకెవరు చూస్తారు? ఏదైనా హెల్త్ కేర్ సెంటర్లో జాయిన్ చేద్దాం. అందుకు అవసరమైన డబ్బు నెలలా మనమే కడదాం. అయిన వాళ్ళం మనం ఉండి కూడా తనని అనాథలాగా వేరే చోట ఉంచడం అంటే తప్పని తెలిసినా తప్పదండి. మీరు తన గురించి ఆలోచిస్తున్నారు, నేను మన గురించి ఆలోచిస్తున్నాను. సరే అచ్చి బాబు, ఇంకా నిన్ను ఎతకడానికి నాకు ఓపిక లేదు. ఏమన్నా తిందామంటే డబ్బులు కూడా లేవు. రూపాయి ఉంది, ఏమొస్తుంది దీనికి? బిర్యానీతో స్టార్ట్ అయ్యాం, బన్న దగ్గర డ్రాప్ అయ్యాం. ఫోన్లే పక్కన కూర్చోలేదు, బిల్లు పే చేద్దామన్న ఫండ్స్ లేవు ఇక్కడ. ఓరి నీ సొమ్ము ఒకటిదే సోకొకటిదే, ఆఖరికి నాకు మిగిలిన లంచ్ అదేరా. దాన్ని నువ్వు కబ్జా చేస్తావా? నిన్నే నా బండ్లో ఆకు తినేస్తావా? నువ్వు నా వైపు ఎందుకు చూసావు? చూడాలనిపించింది చూశాను. నాకు నీ బన్న తినాలనిపించింది తింటున్నాను. దానికి దీనికి సంబంధం ఏంటి? మర్యాదగా నాకు ఇంకో బన్న కొనివ్వకపోతే నాలో ఇంకో యాంగిల్ చూస్తావు. చూడటానికి నేను కమెడియన్ లా కనిపిస్తున్నా. కోపం వస్తే నేను చాలా పెద్ద యాక్షన్ హీరోని. అరిచే కుక్క కరవదు. అద్ది ఇప్పటికైనా ఫ్యాక్ట్ తెలుసుకున్నావు. మర్యాదగా నా బన్నకు బన్ను రీప్లేస్ చేయి. చెయ్యకపోతే ఈ బైక్ ఇవ్వను రా. ఉంచుకోరా. అయ్యి బాబాయ్, ఈడేంటి రూపాయి బన్న కోసం 50,000 రూపాయలు బైక్ వదిలి వెళ్ళిపోతున్నాడు? ఈడు బాగా సౌండ్ అనుకుంటా. సౌండ్ లేదు, రీసౌండ్ లేదు. ఇంతకీ మీరెవరండి? ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంట్రా? హ్యాండిల్ విత్ కేర్. ఎరా దొంగ నా కొడక, షేవింగ్ చేయించుకుందామని బార్బర్ షాప్ ముందు బైక్ ఆపితే దొబ్బుకొచ్చేస్తావా? అయ్యి బాబాయ్, నేనా? ఈ బండి నాది కదండి. నీది కాంది, నువ్వు ఎత్తుకొస్తేనే దొంగతనం అంటే. మీ అమ్మ మీద ఒట్టు, దీన్ని నేనెత్తి రాలేదండి, ఆడెత్తుకొచ్చాడు. ఎరా బైక్ దొంగతనం చేసిందే కాకుండా ఆ జెంట్లమెన్ పట్టుకుని దొంగ అంటావా? ఆడు జెంట్లమెన్ ఏంటి, భారతీయుడేం కాదా? మండ్రా. రా. ఎవరండి ఇక్కడ? నేనేనండి ఇక్కడ. బల్ల కింద కూర్చున్నావేంటి? కూర్చోనలేదు, కనుమ క్రింద పడినచో తీసుకొని ఉన్నాను. చెప్పుడి, ఈ దీనుడు మీకు ఎలా సాయం చేయగలడు? మీరు ఒరిస్సా, ఫాదర్ ఒరిస్సా. ఈ మానసిక వైద్యశాలకు హోల్ అండ్ సోల్ నేనే అయ్యున్నాను. హార్న్ కొడుతుంటే వినపట్లేదా? తప్ప చూడు బిడ్డ, ఆటోలు రోడ్డు మీద నడపగలను, ఆఫీసులో కాదు. నీవు రోడ్డు ఎక్కుము. వీడొక హార్న్ పిచ్చి బిడ్డ, గతంలో ఆటో నడుపుకునేవాడు. నేను ఒకసారి డ్రైవింగ్ నేర్చుకుని వీడిని గుద్దినాను. ఆ యాక్సిడెంట్ లో అతనికి మతి భ్రమించినది. జాలిపడి నా వద్దనే జాయిన్ చేసుకుని ఉన్నాను. మీ విషయం నువ్వు చెప్పుడు. చెప్పుడు. విషయం క్షుణ్ణముగా అర్థమైనది. ఈ ఫాదర్ ఒరిస్సా ఈ బిడ్డను సొంత బిడ్డ వలె చూసుకొనిదడు. కట్టవలసిన పైకము కట్టినచో డబ్బు తీసుకొనకనే సేవ చేయవలనని నా ఉద్దేశము. కానీ అట్లు తీసుకోననిచో నేను అనాథనైపోయి వేరొక అనాశరణాలయంలో చేరవలసి వచ్చునని తీసుకొనిచున్నాను. పర్వాలేదు ఫాదర్. ఒరిస్సా, ఫాదర్ ఒరిస్సా. మీ అసలు పేరు అదేనా అండి? నా బొంగు బంగారప్ప.
మతం మార్చుకుని మదర్ తెరిసా అంత ఫేమస్ కావాలని ఫాదర్ ఒరిస్సా అని పెట్టుకున్నాను. ఓ నేను ఇక వెళ్ళొచ్చా అండి? వెళ్ళుము. అచ్చిబాబు, ఇక నుంచి నువ్వు ఫాదర్ దగ్గరే ఉండాలి. నేను మీతోటే ఉంటాను. ఆ, మేము ఊరెళ్తున్నాం, రాగానే వచ్చి తీసుకెళ్తా. చెప్పినట్టు వినాలి. నా బంగారు కొండవు కదూ. ఇదిగో ఇందులో నీ బట్టలు ఉన్నాయి. అమ్మేది ఇందులో అమ్మలేదు. ఎవడైనా బ్యాగ్ లో బొమ్మను పెట్టుకుంటాడు, ఇతను అమ్మను పెట్టుకున్నాడా? అమ్మ అంటే వాళ్ళ అమ్మగారు ఉన్న వీడియో క్యాసెట్. ఓహో, నువ్వు ఇంట్లో మర్చిపోయి ఉంటావు. నీ వెళ్ళి తీసుకొస్తా. అమ్మని తీసుకురాకపోతే నేను నీడితోటి ఉండను. తెస్తానని చెప్తున్నాడు కదూ. అతను తేకపోతే నా మార్గరెట్ అమ్మను తీసుకొచ్చి నీకు ఇస్తాను. మార్గరెట్ వద్దు, కాకిరెట్ వద్దు, నాకు మా అమ్మాయి కావాలి. అలాగే పద.